హలో హాయ్ ఫ్రెండ్స్, ఇలా వర్షం పడ్డప్పుడు వేడివేడిగా ఏమైనా తినాలనిపిస్తుంది కదా. అలాంటప్పుడు క్యాబేజీ పకోడీ చేసుకుందాం. ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మిక్సింగ్ బౌల్లో 250 గ్రామ్స్ క్యాబేజీ, 1 ఆనియన్, 2 గ్రీన్ చిల్లీస్, కర్రీ లీవ్స్, కొత్తిమీర, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్ టు టేస్ట్, 1 కప్ శనగపిండి. ఫ్రెండ్స్, నేను శనగపప్పు బియ్యం పిండి కలిపి పట్టించుకున్నాను. ఇది మీరు అయితే శనగపిండిలో 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండిని కలిపి ఇలా మిక్స్ చేసుకోండి. అవసరమైతే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోండి. ఆయిల్ బాగా వేడెక్కాక ఇలా చిన్న చిన్నగా పకోడీ వేసుకుందాం. ఫ్రెండ్స్, మీడియం ఫ్లేమ్లో వేపుకుంటే క్రిస్పీగా వస్తాయి. క్యాబేజ్ పకోడీ చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి.